నక్కలాగా ఉంది. ఎప్పుడు ఇంట్రో సరిగ్గా చేస్తాను. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను ఫేస్ షేవ్ చేసుకోబోతున్నాను, ఫస్ట్ టైం ఎవర్. యూజువల్గా ఫేస్ షేవింగ్ చాలామంది చేసుకుంటారు. నేను యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్స్ అవి చూశాను, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఐ థాట్ ఐల్ గివ్ ఇట్ అ గో. నేను యూజువల్గా వ్యాక్సింగ్ చేస్తాను, బట్ ఫేస్ మీద చాలా చాలా రేర్. ప్రాబబ్లీ ఒక 3 times అలా చేశాను అంతే. సో రెగ్యులర్గా మేకప్ అప్లై చేసుకునే వాళ్ళు లైక్ షేవింగ్ చేసుకుంటే మేకప్ చాలా స్మూత్గా అప్లై అవుతుందంట, అండ్ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుందంట. మన కాంప్లెక్షన్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుందంట. బికాస్ ఆ ఫైన్ హెయిర్ ఉంటుంది కదా, తీసేసినప్పుడు మన యూజువల్గా అది షేడ్ లాగా యాడ్ చేస్తుంది మన ఫేస్కి. సో అది మనం షేవ్ చేసేసినప్పుడు మన స్కిన్ కొంచెం బ్రైట్గా కనిపిస్తుందంట. నేను ఈ రేజర్స్ యూస్ చేస్తున్నాను సీక్రెట్స్ బ్రాండ్ నుంచి, బట్ అమెజాన్లో, ఈబేలో ఎక్కడ పడితే అక్కడ చాలా బ్రాండ్స్ దొరుకుతున్నాయి. ఆబ్వియస్గా అన్నీ మోర్ ఆర్ లెస్ ఒకేలా వర్క్ చేస్తాయి. సో స్టార్ట్ చేద్దాం. చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా ఇది ఫేస్ షేవింగ్ చేయడం వల్ల స్కిన్ ఎక్స్ఫోలియేషన్ కూడా అవుతుందంట. పై లేయర్లో డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుందంట. సో దీనికి ఫేస్ మీద ఏం ప్రోడక్ట్ ఉండకూడదు. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. యాజ్ యూ కెన్ సీ నాకు యాక్టివ్ పింపుల్స్ ఉన్నాయి నా ఫేస్ మీద. సో నేను దాని మీదకి వెళ్ళకుండా దాని పక్క నుంచి వెళ్ళటానికి ట్రై చేస్తాను. ఫింగర్స్ క్రాస్డ్. సో దీనికి ఫేస్ కొంచెం వెట్ చేసుకోవాలి. స్కేట్ చూద్దాం. సో స్కిన్ ఇలా కొంచెం పుల్ చేసి ఒక యాంగిల్లో పెట్టి కిందకి షేవ్ చేయాలి. హెయిర్ ఏ డైరెక్షన్లో గ్రో అవుతుందో ఆ డైరెక్షన్లోనే షేవ్ చేయాలి. సో ఒక సైడ్ చేశాను. ఆబ్వియస్గా చేసిన సైడ్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది చెయ్యని సైడ్ కంటే. చాలా చాలా స్మూత్గా అనిపిస్తుంది, అండ్ స్కిన్ కూడా నాకు కొంచెం క్లియర్గా అనిపిస్తుంది దీని మీద. జస్ట్ వాంట్ షో దిస్. ఒకసారి షేవ్ చేశాక రేజర్ని కాటన్ ప్యాడ్కి తుడిచాను. సో అక్కడ చూస్తే హెయిర్తో పాటు డెడ్ స్కిన్ కూడా వచ్చింది. ప్రాబ్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై మన స్కిన్ ఇంకా క్లియర్గాను స్మూత్గాను అనిపించడానికి. ప్రాబ్లీ ఆ డెడ్ స్కిన్ సెల్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి అదే రీజన్ అనుకుంటా. సో ఈ సైడ్ కూడా చేసేస్తాను. సో అయిపోయింది 2 sides. యాక్చువల్గా చాలా 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 స్మూత్గా అనిపిస్తుంది. నాకు యాక్చువల్గా ఫ్యూ డౌట్స్ ఉన్నాయి నేను ఇది అటెంప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు. లైక్ హెయిర్ మళ్ళీ గ్రో అయినప్పుడు థిక్గా గ్రో అవుతుందా, లైక్ అబ్బాయిలాగా, లేకపోతే ఇట్లా షాడో లాగా పడుతుందా నాకు. సో ఆ డౌట్స్ అండ్ భయాలు ఉన్నాయి నేను ఇది అటెంప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు. సో పెరిగేటప్పుడు అదేమి ఇంకా మీకు ఉన్న థిక్నెస్ మీద ఎక్కువేం పెరగదు, సేమ్ అంతకుముందు ఎట్లా ఉందో అలాగే పెరుగుతుంది. అండ్ ఆ రఫ్ ప్యాచెస్ కానీ లేకపోతే షాడో కానీ ఏమీ ఉండదు. ఆబ్వియస్గా నేను అటెంప్ట్ చేయడానికి కారణం అదే. అవేమీ ఉండవని నేను చాలా చోట్ల చాలామంది వ్యూస్ చదివాను. ఆబ్వియస్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, బట్ అంతమంది ఎక్స్పీరియన్స్డ్ బ్లాగర్స్ మీద నమ్మకంతో నేను అటెంప్ట్ చేశాను. ఆబ్వియస్గా నేను మళ్ళీ చేస్తాను లేదో నాకు తెలియదు. ఐ షుడ్ సీ ఇది హెయిర్ మళ్ళీ పెరిగినప్పుడు హౌ ఇట్ గ్రోస్ బ్యాక్ అనేది నేను చూసుకోవాలి. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు ఇంకేమన్నా వీడియో ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.